నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు దేవరకొండ పర్యటనకు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొననున్న సీఎం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు రండి. పలు రాష్ట్రాల సీఎంలకు మంత్రుల ఆహ్వానం. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చేస్తున్న కృషి సక్సెస్ కావాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా అభినందనలు. 5 రోజుల పాటు విదేశీ పర్యటనకు నారా లోకేష్. అమెరికా, కెనడాలో పర్యటించనున్న ఏపీ మంత్రి. కాకినాడ జిల్లా పెద్దిపాలెంలో అగ్ని ప్రమాదం. 3 తాటాకిళ్లు దగ్ధం. 10 లక్షల రూపాయల ఆస్తి నష్టం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా నిర్వహిస్తూ ఉన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కీలక భూమిక పోషిస్తుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ సందేశం పంపారు. ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర పురోగతికి దోహదపడడానికి చేస్తున్న అన్ని ప్రయత్నాల్లో విజయం సాధించాలని ఆమె ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. సదస్సు విజయవంతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. పలు అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాల్సిన వారికి ఈ సదస్సు ఒక వేదికగా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ 3 అంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని ఆ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధికి సదస్సు మరింత తోడ్పడుతుందని అన్నారు. సదస్సులో పాల్గొంటున్న వారందరికీ సోనియా గాంధీ శుభాభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైన సందర్భంగా ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా దేవరకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో 20 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. దేవరకొండ పట్టణంలోని పలు వార్డుల్లో 13 కోట్ల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు, 7, 9, 10 వార్డుల్లో 2.5 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 50 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్ల నిర్మాణం, ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో 2 కోట్ల రూపాయలతో స్టేడియం, బీఎన్ఆర్ కాలనీలో 2 కోట్ల రూపాయలతో పార్క్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనకు భారీగా పార్టీ నేతలు జన సమీకరణ చేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవల్లిలో దత్తాత్రేయ స్వామి వారిని మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మిడ్మానేర్లో స్పీడ్ బోట్లో ప్రయాణం చేసి దత్తాత్రేయ స్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా రాష్ట్రం మంచి వర్షాలతో ప్రజలంతా అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు మంత్రి పొన్నం తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టు రావడం వల్ల దత్తాత్రేయ స్వామి ఆలయం చుట్టూ నీరు వచ్చాయన్నారు. దత్తాత్రేయ జయంతి రోజు దర్శనం కోసం వచ్చే భక్తులకు బోట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు. నిర్మాణర్ ప్రాజెక్టు రావడం వల్ల చుట్టూ నీళ్ళు వచ్చినాయి, రోడ్లు ఏర్పాటు చేసినాం. కానీ శాశ్వతంగా దర్శనాలకు సంబంధించి దత్తాత్రేయ జయంతి రోజే కాకుండా శాశ్వతంగా ఉండాలనే ఆలోచనతో ప్రతిపాదనలు
ఇరిగేషన్ శాఖ దగ్గర పెండింగ్ ఉన్నాయి. స్థానిక శాసన సత్యం గారు, గౌరవ ఆర్ శ్రీనివాస్ గారు, నేను ఆ యొక్క కంప్లీట్ చేసే బాధ్యత దాన్ని అప్రోచ్ తీసుకునే విధంగా చేస్తాం. తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆశీర్వచనం మా అందరిపైన ఉండాలని 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలనుకుంటున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రజాహితం కోరేటువంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో పిలుపునిస్తా ఉన్నారు. కాబట్టి అటు రాష్ట్ర స్థాయిలో జరిగే అభివృద్ధి, గ్రామాల్లో కూడా జరిగే విధంగా ఉండేటువంటి చర్యలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి మద్దతు ఇచ్చే విధంగా ఉండాలని కోరుకుంటూ తప్పకుండా దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా సర్వే జన సుఖినభో, అందరూ భగవంతుని ఆశీర్వచనంతో ఆయురారోగ్యాలతోటి మరి సుఖ సంతోషం. ఉదయగిరిలోని గండిపాలెం రిజర్వాయర్ నుంచి నీటి విడుదల చేశారు. ఎమ్మెల్యే కాకుల సురేష్ దంపతుల జలహారతి కార్యక్రమంలో గంగమ్మకు పసుపు కుంకుమలు సమర్పించారు. వాతావరణం అనుకూలించి జలాశయంలో జలకళ సంతరించుకుందని ఎమ్మెల్యే సురేష్ అన్నారు. రాష్ట్రంలో మంచి పరిపాలన సాగుతూ వ్యవసాయానికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిపాలనలో అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మెట్ట ప్రాంతమైన ఉదయగిరికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ అఖిలేష్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ నుండి ప్రెస్ క్లబ్ భవనం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయడం కోసం ఈ ర్యాలీ చేపట్టినట్లు అఖిలేష్ శుక్లా తెలిపారు. మీడియా మిత్రులకు నమస్కారం. గత 10 రోజులుగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు అఖిలేష్ శుక్లా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి, మండలానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులతోనూ, అలాగే కోనసీమలో ఉండేటువంటి అనేక మంది పెద్దలు, న్యాయవాదులు, ప్రెస్ మిత్రులు, అనేక సంఘాల నాయకులతో, క్రైస్తవ సంఘాలు, రైతు సంఘాలు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల నాయకులతో వారు కలిసి వారు ఈ దేశం గురించి రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమానికి వారి సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సంఘటన్ సృజన్ అభియాన్ అనేది దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఏఐసిసి పరిశీలకులను ప్రతి జిల్లాకి పంపించి కాంగ్రెస్ పార్టీని నిర్మాణపరంగా బలోపేతం చేయడానికి, మంచి నాయకత్వాన్ని ఇవ్వడానికి, ప్రజల కార్యకర్తల యొక్క అభీష్టం మేరకు జిల్లా అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి, అలాగే జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేపట్టినటువంటి ఈ ప్రక్రియలో మన జిల్లాకి అఖిలేష్ శుక్లా గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. వారు ఉత్తరప్రదేశ్కి చెంది జాతీయ కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ చైర్మన్గా ఉన్నారు. చాలా వెరీ యాక్టివ్. మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, వేణుగోపాల్ గారికి, ప్రియాంక గాంధీ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే అఖిలేష్ శుక్లా గారిని ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి పంపించడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తల యొక్క నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు. త్వరలోనే అఖిల భారత కాంగ్రెస్. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలను ఆయన స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీదారుల సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమానికి శాసనసభ్యుడు చైర్మన్ గాను, దానికి స్వర్ణాంధ్ర టీం అని చెప్పి ఒక 6 ఎంప్లాయీస్ కూడా యాడ్ చేయడం జరిగింది. కోఆర్డినేటరు ఈ రకంగా ప్రతి శుక్రవారం మండల హెడ్ క్వార్టర్లో, ఏదో ఒక మండల హెడ్ క్వార్టర్లో కానీ, క్లస్టర్ హెడ్ క్వార్టర్లో కానీ ఈ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కారం కోసం
మా వంతు ప్రయత్నం చేస్తూ ప్రజా సమస్యలు అక్కడికక్కడ పరిష్కారం అయ్యే కార్యక్రమాలు అక్కడ పరిష్కారం చేయడం జరుగుతుంది. లేని తదుపరి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ అందరూ అధికారులంతా ఈ ప్రజా దర్బార్లో పాల్గొనడం జరుగుతుంది. అక్కడికక్కడే వారికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ప్రజల యొక్క 3 రకాలు ఇందులో. ఒకటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు, ఇళ్ల స్థలాలు కానీ పెన్షన్లు కానీ ఇలా ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు నెలకొని ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అన్నారు. సమస్యలను గుర్తించి వాటిపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. తద్వారా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని కోరారు. సిపిఐ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా విస్తృత సమితి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శతాబ్దిక పోరాట గాథలు, కార్మిక రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు, కార్మిక వర్గాలు పెద్ద ఎత్తున సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఈశ్వరయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ సిపిఐ భారతదేశంలో ఆవిర్భవించి రేపు డిసెంబర్ 26కు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం పైన కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించి సామాజిక హక్కుల సాధనలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు అమలు పరిచేటువంటి పోరాటంలో సిపిఐ ఈ దేశ ప్రజానికానికి విశేషమైనటువంటి త్యాగాలు, కృషిని చేసింది. అదేవిధంగా దేశంలో భూ సంస్కరణలు అమలు కావాలని కానీ, రాజాభరణాలు రద్దు కావాలని కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు మెరుగుపడాలని చెప్పి ఇలాంటి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు రేపు డిసెంబర్ 20 తారీఖు నుంచి 20 తారీఖు వరకు వారోత్సవాల పేరుతో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీ శాఖల్లో దాదాపు 3600 శాఖల్లో సిపిఐ ఆవిష్కరణ సభలు పెద్ద ఎత్తున. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్చారి భౌతిక కాయానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. జగతిగిరిగుట్టలో సాయి ఈశ్వర్చారి భార్య, తల్లి, పిల్లలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కవిత కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వర్కు నివాళులర్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. సాయి ఈశ్వర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆకాంక్షించారు. ఈశ్వర ఆశయాలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చెన్నూరు పట్టణ స్వర్ణకార సంఘం, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈశ్వరాచారి ఆశయాలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఆ 42% ఇవ్వకుండా మోసం చేసింది. ఆ మోసాన్ని తట్టుకోలేక ఈరోజు శ్రీ ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతను పెట్రోల్ పోసుకొని కాలుతూ కూడా ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ కావాలి, బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసుకుంటూ మాట్లాడుతూ అతను ఈరోజు గాంధీ హాస్పిటల్లో దుర్మరణం ఇలా చనిపోవడం జరిగింది. మరి ఏదైతే అతను చనిపోయిండో అతని ఆశయాలను కొనసాగించేంత వరకు బీసీలందరూ కూడా ఐక్యతతోటి రావాలి, ఐక్యతతో ముందుకొచ్చి అతని ఆశయాలను కొనసాగించాలి. 42% విద్యా ఉద్యోగాలలో మరియు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చి
తీసుకొచ్చి అవి సాధించినప్పుడే మరి అతని చావుకు ఒక అర్థం ఉంటుంది. అతనికి మనం ఇచ్చే తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై టీటీడీ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. బయోగ్యాస్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2026 జనవరి నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఐఓసీఎల్ ప్రతినిధులకు అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఘన వ్యర్థాలను తొలగించడంపై కూడా సంబంధిత అధికారులతో చర్చించారు. పైప్ లైన్ పనులను పూర్తి చేసి గ్యాస్ ప్లాంట్ అవసరాల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. గ్యాస్ ప్లాంట్ ప్రాంగణంలో కాలుష్య ద్రవాల నివారణకు అదనపు గల్పర్ మిషన్లను ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ రవాణా విభాగం సమన్వయంతో ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్నప్రసాద కేంద్రంలోని కిచెన్కు బయోగ్యాస్ సరఫరా చేసేందుకు ఐఓసీఎల్ చేపట్టే బర్నర్ మాడిఫికేషన్ పనులకు అయ్యే ఖర్చును టీటీడీ భరించేందుకు అదనపు ఈవో అంగీకారం తెలిపారు. And the majority of this fine only is collecting the people from Kadapa. This is going to be a big landmark if we develop a master plan in a very holistic way. అంటే ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో దీంట్లో టెక్నికల్ జోన్ ఆర్ రీటైల్ జోన్ అండ్ రూమ్స్ సిస్టమ్ అవి ఉన్నాయా కట్టాలన్నా ఇప్పుడు కట్టాలి. Actually, third number two is we have a pocket there. So we are also proposing some kind of homes for devotees and spiritual one. అది కూడా టీడీ లాగా కాకపోతే ఏంటంటే that we need to be trying to actually still we need to regulate properly and we need to చేసుకోవచ్చు దాన్ని. సో ఇప్పుడు ఇఫ్ ఇట్స్ టీడీ ల్యాండ్ అండ్ దాంట్లో రెస్టింగ్ రూమ్స్ ఫర్ డెవోటీస్ స్పిరిచువల్ వన్. ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ సిఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్థానిక మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల వివరాలను చైర్మన్ వివరించారు. అకాడమీ నిర్వహణపై పలు అంశాలపై చర్చించారు. నిర్మల్లో 63వ హోంగార్డ్ రైజింగ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకమని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి శర్మిల అన్నారు. హోంగార్డులకు దినసరి భత్యం 920 రూపాయల నుంచి 1000 రూపాయలకు ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాలోనే కాదు, తెలంగాణ పోలీసులో మీరు పోషించే పాత్ర ఏ రకంగా కూడా మరవలేనిది. ఈ కార్యక్రమంలో ఎక్కడైనా సరే మంచిగా చాలాసార్లు నేను బందోబస్తు అటెండ్ అయినప్పుడు లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ఉండేది హోంగార్డ్సే. చాలా వరకు మెన్కి సపోర్ట్ చేస్తూ చాలా సపోర్టింగ్ డ్యూటీస్ తోటి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తోటి పనిచేస్తూ ఉండే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను. మీకు చాలా రకాల వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజువారీ డ్యూటీ అలవెన్స్ 921 రూపీస్ నుంచి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. భూపాలపట్నం గ్రామానికి చెందిన కాకర అప్పన్న అనుమానాస్పదంగా మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలోని పెద్దిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 3 తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. అంతా నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంతో సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సంభాల చిత్ర యూనిట్ సందడి చేశారు. సైన్స్, సాహసం, ఉత్కంఠ కలగలిపిన చిత్రంతో తెరకెక్కిన సంభాల చిత్రాన్ని ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని హీరో ఆది అన్నారు. రాజమండ్రిలో వెయ్యాలపురం ఫ్యాషన్ షోలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లో సినిమా యూనిట్ పాల్గొని ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ పూర్తిగా పల్లెటూరి నేపథ్యంగా సాగే కథతో సంభాల్ను రూపొందించామన్నారు. సినిమాలో సైంటిఫిక్ ఎలిమెంట్స్, థ్రిల్లింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను కొత్తగా అలరిస్తాయని చెప్పారు. సంభాల సినిమా విడుదలకు ముందే రాజమండ్రిలో జరిగిన ఓ ప్రమోషనల్ టూర్లో ప్రజల నుంచి, యువత నుంచి మధ్య స్పందన లభించిందన్నారు. సో గుంటూరులో స్టార్ట్ అయింది, తర్వాత విజయవాడ, చాలా మంచి రెస్పాన్స్. సో ఈరోజు మార్నింగ్ కాకినాడకి వెళ్ళి సో రాజమండ్రికి వచ్చాం. వెరీ వెరీ హ్యాపీ. అన్ని కాలేజెస్లో చాలా మంచి రెస్పాన్స్, అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎప్పుడు ఈ సైడ్ వచ్చినా అందరూ సినిమా లవర్సే అందరూ. సో అందరూ మా ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్ చేశారు. మా తాతగారి దగ్గర నుంచి డాడీ, అలానే నన్ను ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. శంబాలా అనే సినిమా చేసామండి. సో ఒక మంచి సినిమా, సైన్స్కి అండ్ ఒక మూఢనమ్మకానికి మధ్య జరిగే యుద్ధంలా ఉంటుంది సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో ఈ సినిమా ముందుకు తీసుకొస్తున్నాం. December 25th ఈ సినిమా థియేటర్స్కి వస్తుందండి. అండ్ మొన్నే November 1st ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. అండ్ ఆయన రిలీజ్ చేయడంతో కంటెంట్ బాగుండడంతో చాలా రీచ్ అయిందండి. అండ్ బిజినెస్ కూడా అన్ని చోట్ల అన్నీ అయిపోయాయి. అండ్ ఇవాళే ఈవెన్ నైజాం మైత్రి మూవీ మేకర్స్ ఇవాళే మా సినిమా నచ్చి వాళ్ళు నైజాం రైట్స్ కూడా అక్వైర్ చేసుకున్నారు. అదొక మంచి గుడ్ న్యూస్ ఫర్ ది టీమ్. అండ్ అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్, చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, మళ్ళీ ఒక మంచి సినిమా, ఇది తప్పకుండా నాకు హిట్ పడిపోతుంది, చాలా రోజుల నుంచి అందరూ వెయిటింగ్. సో హ్యాపీ. ఎందుకంటే రాజమండ్రికి నేను ఎప్పుడు వస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ సంక్రాంతికి, ఎందుకంటే మా వైఫ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి. సో అంటే మా వైఫ్ రాజమండ్రి నుంచి, వాళ్ళ పుట్టిల్లు రాజమండ్రియే కాబట్టి. సో మా మావయ్య గారి ఇల్లు ఇక్కడే, సో మా పాప ఇక్కడే పుట్టింది. సో వెరీ వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది నాకు రాజమండ్రితో. వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ అందరం కష్టపడి చేసాం ఈ సినిమా. యుగేందర్ మున్ని నిర్మల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట స్వామి ఆలయంలో అయ్యప్ప ఆరట్టు మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. గోదావరి నది జలాలతో గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు అల్లుల వినోదమ్మ మురళీధర్ రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి ఊరేగింపు పట్టణ పురవీధుల గుండా కొనసాగింది. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం. లోక కళ్యాణార్థమై ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్ నెలలో వచ్చేటటువంటి మొదటి శనివారం రోజు అయ్యప్ప స్వామి వారి పల్లకి ఊరేగింపు కార్యక్రమం మన హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట యందు నుండి ప్రారంభం జరిపించడం జరుగుతుంది. ఇక్కడ ప్రారంభమైనటువంటి పల్లకి నిర్మల్ నగరంలో అన్ని వీధులలో కూడా విహరిస్తూ భగవద్ బంధువులందరూ. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.